ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి అన్ని సమస్యల కంటే ఎక్కువ తల్లి చెల్లి పోరు, అన్నా చెల్లి తల్లి కొడుకుల పోరు ప్రధాన ఘట్టంగా మారింది. దాన్ని తీసుకొచ్చేసి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి అంటగట్టే ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు బృందం. వాళ్ళ తల్లి కానీ చెల్లి కానీ అడుగుతూ ఉండేది రెండు విషయాలు. ఒకటేమంటే, ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించినారో ఆ హక్కు కోరుతాండారు. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి బృందము, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనుక్కుంటే మంచి తెలుగుదేశం పార్టీ డిఎన్ఏకి మీ డిఎన్ఏకి తేడా అయింది అనేది. మేము మంచి చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళలకు మంచి చేసింది, ఆస్తిలో సమాన హక్కు కల్పించింది. నువ్వు ఆ హక్కును కాలరాస్తూ మీ చెల్లిని తల్లిని బయటికి దొబ్బేసి ఆస్తులు పిక్కుంటాడు, వాళ్ళకి పనిచేయకుండా పెడతాను. ఇంకొక చెల్లి అయితే తన తండ్రి మరణానంతరం జరగాల్సినటువంటి న్యాయం జరగలేదు, ఎవరైతే నేరం చేస్తున్నారో నేరగాళ్ళు తప్పించుకొని అసలు దర్యాప్తు సంస్థలను కూడా పక్కదావు పట్టిస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్యాయం చేస్తున్నారనే ఆక్రందనే ఆమె వెలుగుచ్చుతూ వస్తుంది. సునీతమ్మ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, మీ తల్లి కానీ చెల్లి కానీ అడుగుతాండేది, మీరు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,000 కోట్ల రూపాయలు ఆస్తులు పోగేసినట్టు దర్యాప్తు సంస్థలు తేల్చినప్పట్లో దాంట్లో వాళ్ళు సమాన హక్కు అడుగుతున్నారు. దాన్ని ఎందుకు పంచివని అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పుకోవాలి మీరు అనే వ్యక్తి గురించి పదే నేను ఇప్పుడు కాదు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడు కానీ పదే చెప్తూనే వస్తాను. ఈయనకి కడుపు నిండింది కానీ కళ్ళు నిండవు. ఇది ఒక ధనపిశాచి. అందుకే ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినాడు ఆయనకు అధికారం ఇస్తే. డబ్బు పిచ్చింది ఈయనకి. ఆ డబ్బు పిచ్చిలో భాగంగానే అధికారం అప్పచెప్పితే ఒక్కసారి అనే అవకాశాన్ని నిజంగా ప్రజలు మన్నిస్తే దాన్ని ఏ రకంగా కాలు రాసినారయ్యా మీరు? ఈ రాష్ట్రంలో దాదాపు 30,000 కోట్ల మంది మహిళల మాంగళ్యాలను తెంచేటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగించినారు. మద్యపాన నిషేధం చేస్తా అని మద్యం వ్యాపారం చేసి 3,500 కోట్ల రూపాయల డబ్బుని మీరు అక్రమంగా సంపాదించినారని చెప్పి అఫీషియల్గా, అన్అఫీషియల్గా మాకు తెలిసి దానికి 10 టైమ్స్ 10,000 కోట్ల పైన ఉంటుంది. అది 3 టైమ్స్ ఉంటుంది. 3,500 కోట్ల రూపాయల లూటీ చేసినారు. ఏ రకంగా 30,000 మంది మహిళల మాంగళ్యాలను తాకట్టు పెట్టి. మహిళల గురించి మీకున్నటువంటి ఆలోచన ఇది, కుటుంబ వ్యవస్థ మీద మీకున్నటువంటి గౌరవం ఇది. మీరు ఒకసారి ఆలోచన చేస్తే అవినాష్ రెడ్డి గారిని వెనకేసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాల. ఒక ఎంపీగా ఉంటూ ఒక మనిషి హత్య గావింపబడితే, సరే అది ఎవరు గావింపబడినారో పక్కన పెట్టేసేయండి. సరే అవినాష్ రెడ్డి చేసినాడా, లేదు వాళ్ళు గొడ్డలి కదిరిలో కొన్నారా లేదా, ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఒక హత్య గావింపబడినటువంటి వ్యక్తి అక్కడ హత్య గావింపబడి రక్తం మడుగులో ఉంటే రక్తపు మరగల్ని తుడిచేసి కుట్లేయించి గుండెపోటు అని చెప్పడము హత్యానేరంలో భాగస్వామి అవునా కాదా? ఆయనకు 302 వర్తిస్తుందా వర్తించదా? సాక్ష్యాధారాలు, ఒక హత్యలో సాక్ష్యాధారాలు జరిపేసేటువంటి వ్యక్తికి ఏ ఆలోచనతో సాక్ష్యాధారాలు చెరిపేయడం ప్రయత్నం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పితే జగన్మోహన్ రెడ్డి గారు, లేదు వాళ్ళ చెల్లి తల్లికి సమాధానం చెప్పితే, ఆమె సునీతమ్మకు సమాధానం చెప్పితే నిజంగా అందరూ కూడా హర్షిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అని. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, మన బంగారు మంచిదైతే షరాబ్ దగ్గరికి ఎందుకు పోతుందా? అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధమే? మహిళలకు అన్యాయం జరిగితే ఏ మహిళ అయినా కావచ్చు, అది మీ ఇంట్లోనా మా ఇంట్లోనా పక్కింట్లోనే,
ఏ మహిళలకు అన్యాయం చేసినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండదండలుగా ఉంటూనే వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం మహిళల పట్ల ఒక పక్షపాత ధోరణి ఎప్పుడు కూడా ప్రదర్శిస్తూనే వస్తుంది. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు దాంట్లో తప్పేం లేదు. అయినప్పటికీ ఇది మీ కుటుంబ వ్యవహారంలో మీరు సర్ది చేసుకొని బజారుకి ఎక్కకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి నీకు కానీ, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాజశేఖర రెడ్డి కొడుకుగా కానీ మీకు బాధ్యత లేదా? ఏమన్నా మాట్లాడితే స్థాయి అంటారు. మీ స్థాయికి మీరందరూ మాట్లాడినేడు వాళ్ళందరూ అడుగుతున్నటువంటి స్థాయి మా ఇళ్ళల్లో అయితే జరగలే. ఇట్లా మా ఇంట్లో ఆడవాళ్ళు కానీ ఇంకోరు కానీ బజారు ఎక్కలా, మీ ఇళ్ళల్లో ఎక్కుతా అన్నారు. మరి మీ స్థాయి ఏదో చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇదే మీ స్థాయి? తల్లిని చెల్లిని బజారుకి ఇచ్చేసి రోడ్డుకి ఇచ్చేసి పరిస్థితి. ఒక అఫిడవిట్ రిలీజ్ చేసింది, ఆమె ప్రెస్ రిలీజ్ చేసింది. మీ తల్లిగారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి. ఇప్పటికైనా సిగ్గుతో తల ఉంచుకోవాలి మీరు. ఇంకా సూటి ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు సింహాలు. వీళ్ళు మామూలు మనుషులు కాదు, సింహాలు పులులు. వీళ్ళు గర్జిస్తే భయపడి పారిపోవాలంతా. మీ నాయన ముఖ్యమంత్రిగా ఉంటేమో పరిటాల రవి మర్డర్ అయితే, హత్య గావింపబడితే సిబిఐ ఎంక్వైరీకి వేస్తానని హౌస్లో చెప్పేసి, నా కొడుకు మీద కూడా అలిగేషన్స్ వస్తాయని చెప్పేసి దర్యాప్తు కోసం ఇంటికి పిలిపించుకునే వాళ్ళు సిబిఐ వాళ్ళని. మరి జగన్మోహన్ రెడ్డి నీ మీద అలిగేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీ బాబాయిని చంపిన దాంట్లో మీ సొంత చెల్లి చేస్తాంది, రాజకీయ పార్టీలు కాదు, నీకు తోడబుట్టినటువంటి చెల్లి, మీ చిన్నాయన హత్య గావింపబడినటువంటి వివేకానంద రెడ్డి గారి కూతురు నీకు చెల్లి వరుస. వీళ్ళు చెప్తున్నారు మీకు రాజకీయాలు లేవు దీంట్లో. వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఈ చివరికి నీ అధికారము, నీ డబ్బుతో నువ్వు అన్ని కొనుగోలు చేసుకోగలిగితే ఆమె పవర్ పాయింట్ పీపీటీ పెట్టేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మరీ చెప్తోంది ఈ రకంగా ఈ రకంగా ఈ రకంగా అని చెప్పేసి డేటా మొత్తం ప్రశ్నిస్తోంది ప్రజలను అర్థం చేసుకోవాలని చెప్పేసి. నిజంగా ఆ రోజున మీరు పరిటాల రవి కేసులో కేవలము మీ మీద అభియోగాలు వస్తే ఇంటికి సిబిఐలను పిలిపించుకొని దర్యాప్తుకు సహకరిస్తుందా అని చెప్పి బిల్డప్ ఇచ్చిండే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ రోజున మీ చెల్లెలు, ఇద్దరు చెల్లెళ్ళు మీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు ఎందుకు గాను మీ ఇంటికి పిలిపించుకోలేకపోతా ఉన్నారు సిబిఐ దర్యాప్తు సంస్థని? ఎందుకు గాను సహకరించలేకపోతున్నారు? ఎందుకు గాను మీ చిన్నాన్నను చంపించిన దాంట్లో రక్త మరకల్ని తుడిపించినటువంటి అవినాష్ రెడ్డి గారిని చెల్లిని కాదని చెప్పేసి వెనకేసుకోవాల్సినటువంటి పరిస్థితులు మీకు కల్పించబడతా ఉన్నాయి? ప్రజలకు సమాధానం చెప్పమని చెప్పేసి కోరుతా ఉన్నాను. మద్యపాన నిషేధం చేస్తానని మద్యపాన వ్యాపారం చేసినాడు, ఇసుక వ్యాపారం చేసినాడు, మట్టి వ్యాపారం చేసినాడు. ఏమి మీరు కబ్జాలు? ఈ రోజున మీరు కబ్జా చేసినారని మీ చెల్లెలు అంటుందయ్యా, సొంత చెల్లి, ఆమె ఆస్తులు కబ్జా చేసి కూర్చునేవని. మీరు కబ్జాల గురించి మాట్లాడేవాళ్ళే. మీ సొంత చెల్లి ముఖ్యమంత్రి, సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు చేస్తూ ఉంది. మీరు నా ఆస్తి కబ్జా చేసినారని చెప్పేసి, నా ఆస్తి నాకు ఇవ్వడం లేదని చెప్పేసి దాన్ని బలపరుస్తున్నారు మీ తల్లిగారు, నీకు జన్మనిచ్చినటువంటి తల్లిగారు. మీరు సమాధానం చెప్పాలా ప్రజలకి? ప్రజా జీవితం ఇది, విలువలు మీకుండాలా. మీరు విలువలు ఉంటేనే ప్రజలు నమ్ముతారు. ఐరానికల్గా ఉంటాయి మీ స్టాండ్. ఒకసారేమో అవకాశం అని చెప్పేసి అధికారం వచ్చినాక అప్పుడేమో ప్రజలు నన్ను చూసి ఆకర్షితులైపోయినారు, ప్రజా సమ్మోహన శక్తి ఉంది, ఎన్టీ రామారావు కంటే పెద్ద ఇమేజ్ ఉంది, అందుకనే చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినారన్నారు. ఆ రోజులు కూడా ఈవీఎంలే, 11 సీట్లకు పడిపోతేనే ఈవీఎంలు అంటాడు. కానీ మళ్ళీ అప్పుడప్పుడేమో అయిపోయింది, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కాలం అయిపోయింది, 20 నెలల్లో ప్రజలు కళ్ళబొల్లి మాటలు నమ్మి చెప్పి ఓట్లు వేసినారు అంటాడు. ఓసారి ప్రజలు ఓట్లు వేసినాడు అంటావు, ఓసారి ఈవీఎంలు అంటావు. ఇంతకు యాది కరెక్ట్ నువ్వే చెప్పావు స్వామి. నువ్వు ఈవీఎంలతో ఓడిపోయినావా? ప్రజలు ఓట్లు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు చెప్పి ఓట్లు వేసింటే ఓడిపోయినావు? ఓ క్లారిటీ చెప్పు పోనీ. అంటే నీ నోట్లో అబద్ధాలు తప్పితే నిజాలు రావు. గోబెల్స్ క్యాంపెయిన్ తప్పితే వాస్తవాలు మీకు జీర్ణించుకోరు, మీరు చెప్పరు, తెలిసినా మాట్లాడరు. అందులో భాగంగానే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసింది ఎవరో మీకు తెలుసు, అయినా మీరు మాట్లాడరు, మీరు సహకరించరు. చెల్లెళ్ళు మాట్లాడి చెల్లెల ఆస్తులు లాక్కొని కబ్జా చేసినా, వాళ్ళు రోడ్డుకి ఎక్కినా కూడా
మీకు సమాధానం లేదు. అదే మీ నాయన అధికారంలో ఉంటే మాత్రము సిబిఐ వాళ్ళు మీ ఇంట్లో కూర్చోబెట్టుకొని దర్యాప్తుకు సహకరిస్తావు, అభియోగాలు వస్తే మాత్రమే నీ మీద. ఈ రోజున నీ చెల్లెళ్ళు అభియోగాలు చేస్తున్నారు, సొంత మీ బాబాయ్ గురించి అభియోగాలు చేస్తుంటే కూడా సహకరించాలనే ఆలోచన లేకపోగా బెదిరిస్తా అన్నారు, నోరేసుకొని పడిపోతున్నారు. ఓ పక్క ఓ పొద్దుటూరు ఆయన మాట్లాడతాడు, ఇంకోరు మాట్లాడతారు, లైన్ క్రాస్ అయి మాట్లాడుతున్నారని. అంటే మీరు గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం లేనప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పినాం, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని. మీరు బలంగా నమ్మేది ఇప్పటికి కూడా రాజారెడ్డి రాజ్యాంగమే. మీకు ప్రజాస్వామ్యం మీద కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం మీద కానీ మీకు నమ్మకం లేదు. అందుకనే ఎదురుదాడి చేస్తూ వ్యవస్థల్ని నమ్మక, సంస్థల్ని నమ్మకుండా మీరు చెప్పిందే వేదం, మీరు మాట్లాడిందే నిజం అన్నట్టు అబద్ధాలని నిజాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సొంత తల్లిని చెల్లిని కంటనీరు పెట్టిస్తున్నారు. ఈ భారత భూమి మీద, కర్మభూమి ఇది, ఆడవాళ్ళ కంట్లో నీళ్లు పెట్టించినటువంటి కుటుంబం ఏది బాగుపడినటువంటి దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా నీ చెల్లి, నీ తల్లి పడే బాధ నిన్ను పాతాళానికి తొక్కేయడం ఖాయమని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. వాస్తవాలు ఏదో ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలా. ఈ రోజున 3 మహిళలు ఒక కుటుంబంలో నుంచి వచ్చి రోడ్డు ఎక్కి మాట్లాడుతున్నారు, ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలంటే ఈ సమాజంలో ఉన్నటువంటి మహిళలు కూడా మీకున్నటువంటి హక్కుల్ని స్వయంగా ఒక పార్టీ అధినేత కాలరాస్తున్నాడు, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కాలరాస్తున్నాడంటే ఈయన గురించి భవిష్యత్తులో కూడా మీరు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీలో దీనికి స్పందన రావాల్సినటువంటి అవసరం కానీ, ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం కానీ ఆసన్నమైందని చెప్పేసి మీరు అర్థం చేసుకోమని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. ఆ సునీతమ్మకు మా వంతుగా నైతిక మద్దతు ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తాము.